అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సోమవారం ఎస్సీ ఎస్టీ జేఏసీ దళిత గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి ఆధ్వర్యంలో ర్యాలీ చేపడుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకు మునుపు జేఏసీ నాయకులు బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను తొలగించడాన్ని ఎస్సీ ఎస్టీ జేఏసీ తీవ్ర స్థాయిలో ఖండించింది. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులకు జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేకపోవడంతో కార్యాలయం ఎదుట బైఠాయించి కమిషనర్ డౌన్ అంటూ జేఏసీ నాయకులు నిరసనలు చేపట్టారు. కమిషనర్ ఎంతసేపటికి రాకపోవడంతో జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకేహరి మాట్లాడుతూ కళ్యాణదుర్గం వీధులను శుభ్రపరుస్తూ తక్కువ జీతాలకి వెట్టు చాకరీ చేస్తున్నప్పటికీ వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమంటూ మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించకపోవడంతో కార్మికులతో కలిసి నేడు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించామని ఆయన తెలియజేశారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు అడ్డగింపు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ధర్నా అనంతరం మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సాకేహరి మీడియాకు వెల్లడించారు. తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకోలేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాతో కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పందించిన అధికారులు జేఏసీ నాయకుల వద్దకు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప, దొనతిమ్మ, కంబదూరు మండల అధ్యక్షుడు డాబా రమేష్, ఉపాధ్యక్షులు గోపాల్, భాస్కర్ నాయక్, రామచంద్ర, శ్రీరాములు, రామకృష్ణ, నరసింహులు, లక్ష్మీదేవి, తిమ్మాపురం శివన్న, బాలు, తిమ్మరాయుడు, ఎల్లప్ప, వెంకటేష్ తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. సోదరులారా, ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయం ముందు దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక వినతి పత్రం అందజేయడానికి వస్తే కమిషనర్ గారు అరగంట 10 నిమిషాల క్రితం ఉండి ఇప్పటికిప్పుడు లేడని చెప్పేసి అక్కడున్నటువంటి సిబ్బంది తెలియజేయడం చాలా దుర్మార్గం. కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం, మేము మీ మీదకి దాడికి రాలేదు, దౌర్జన్యం చేయడానికి రాలేదు, ఉన్నది ఉన్నట్లు అడగడానికి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయండి అని చెప్పేసి కోరడానికి వస్తే మీరు తప్పించుకొని దొంగ చాటుగా మమ్మల్ని నమ్మించి మోసం మరోసారి చేసే విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. అది మీరు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి దళితులు అనేటోళ్ళు ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల సేవలు చేస్తూ అనారోగ్య పాలవుతున్నప్పటికీ ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచితే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ఏమంటే ఈ కమిషనర్ గారు మీరు ఉద్యోగాలకి తరము కారు, మిమ్మల్ని తొలగిస్తాం, మీరు అడక్క తినండి అనే రీతిలో 10 మంది కార్మికుల్ని తొలగించడం జరిగింది. మరి ఇదే 10 మంది 10 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేసి బతికితే అర్ధాంతరంగా తొలగిస్తే వారు ఎలా బతుకుతారని చెప్పేసి కూడా ఈ కమిషనర్ని అడుగుతున్నాం. ఇదే విషయాన్ని ఈరోజు కాదు, దాదాపు 2 నెలల నుంచి గతంలోని కమిషనర్ గారిని, ప్రస్తుత కమిషనర్ గారిని 3-4 దఫాలుగా మా సమస్యలు పరిష్కరించండి, విధుల్లో నుంచి తీసేసినటువంటి దళిత కార్మికులను తిరిగి చేర్చుకోండి అని చెప్పేసి మేము తెలియజేసిన వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. మరి అలాగే కమిషనర్ మాయ మాటలు చెబుతాడు, కళ్ళ బొల్లి మాటలు చెబుతాడు, మరి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి
మాకు ఇప్పటి వరకు మోసం చేసిన కమిషనర్ ఏకంగా ఈరోజు మాకు కనిపించుకోకుండా పోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులు, సోదరులు గమనించాలి. ప్రయాణికులు, మీరు అనేక అవసరాలు, ఇబ్బందుల వల్ల మీరు ప్రయాణాలు చేస్తుంటారు. మిమ్మల్ని ఆపడం మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కానే కాదు. కేవలం దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ సమాజానికి తెలియజేయాలి, గొంతెత్తి అరవాలనే సందర్భంలో మాత్రమే ఈ ప్రధాన రహదారిపై మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వల్ల మీకు కొంత అంతరాయం కలిగింటే దయచేసి మీరు మా సమస్యలను ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా ప్రయాణికులను కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఒకవైపు పోలీసులు, మరోవైపు మున్సిపల్ సిబ్బంది మాకి ఆంక్షలు విధించే విధంగా మమ్మల్ని అడ్డుకట్ట వేసే పద్ధతులు, మళ్ళీ కొంతమంది అనేక మున్సిపల్ అధికారులు అతను ఇన్ఛార్జ్ అంట ఏకంగా మమ్మల్ని బెదిరించడానికి ఇబ్బంది పెట్టి సూటిపోటు మాటలతో హేళనతో మాట్లాడిన సందర్భాన్ని కూడా మాకు గుర్తుండిపోతుంది. ఏది ఏమైనప్పటికీ అధికారుల్లో మార్పు రావాలి. దళిత గిరిజనులకు న్యాయం చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టకపోతే మాత్రం ఈ చిన్నటి ధర్నానే కాదు, రేపు పెద్ద ఎత్తున దళిత గిరిజనులను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, విద్యార్థులను, వామపక్ష పార్టీలను కలుపుకొని ఇప్పుడు తొలగించినటువంటి కార్మికులను వెంటనే తీసుకునేంత వరకు విధుల్లోకి తీసుకోలేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే